పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బతికించితివి నన్ను పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని కృపచేతని నాకు నిరీక్షణ భాగ్యం కలిగిందని నీ కృపచేతని నాకు నిరీక్షణ భాగ్యం కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెను నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం
రాయని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చని ఈ వాగ్దానమే నన్ను బలపరచని ఈ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించనే స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ప్రాణమా మేఘాలపై త్వరగా రానుండగా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుతూ ఘనపరచుతూ ఆరాధించెదని జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని జీవించుతూ పునరుద్ధానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించెదని పునరుద్ధానుడు నా యేసయ్యా హల్లెలూయా.
కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మరి చక్కగా పాటలు పాడి దేవుడిని ఎంతో మహిమపరుచుకున్నాం. ఇప్పటి వరకు కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యములో మొట్టమొదటిగా యోబు గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. బైబిల్ తీసుకోండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వాక్యం ఒకటి చదువుకుందాం. ఇలాగు నా చర్మము చిక్కిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదెను. నా 19వ వాక్యం ఒకటి చాలు. 26వ వాక్యం కంప్లీట్ అయిందా? ఓకే, చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం గమనించినట్లయితే యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇలాగు నా శరీరము సమసిపోయి శిథిలమైపోయినప్పటికీ కూడా నేను భయపడను, నాకు భయం లేదు అనే మాట మాట్లాడుతున్నాడు. అక్కడ వాక్యం అదే. యోబు గారు అంటున్నాడు అన్నమాట, అయ్యా నా శరీరం శిథిలమైపోయినా, నా దేహం అంతా కూడా తూట్లుగా వ్యాధితో బలహీనపడి నశించిపోయినప్పటికి కూడా నాకేం భయం లేదు, నేను ధైర్యం కలిగి ఉంటాను అంటున్నాడు. ఎందుకు ఆ ధైర్యం కలిగి ఉంటున్నాడంటే మనం ఒక వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25, 27 వరకు చదువుకుందాం. హల్లెలూయా. ఆకాశమునందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుని నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వస్థమునై ఉండును. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచించుచున్న వారందరినీ నీవు సంహరించుదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా యోబు గ్రంథంలో ఒక మాట చెప్పాం, నా శరీరము నశించిపోతున్నాను, నాకు భయం లేదు అనే మాట యోబు గారు అన్నాడు. ఇక్కడ కీర్తనాకారుల్లో ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ వాక్యం కూడా మనకేం చెప్తా ఉంది, ఆకాశమునందు దేవుడు ప్రతి మానవుడిని చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? నమ్మకం ఉందా అందరికీ? మనల్ని దేవుడు చూస్తున్నాడు అనే నమ్మకం అందరికి ఉందా? ఉంటే ఎంతమందికి ఉందా? సార్ చేతులు ఎత్త, నేను చూడాలనుకుంటున్నా. అందరూ చూడాలి. ఎవరికి లేదా? మిగతా వాళ్ళకి లేదా? రాధాచంద్ర ఆకాశం మీద దేవుడు లేడా? మరి ఏంది ఆలోచనలో ఉండవు? చెయ్యొద్దు. సరే, ఆకాశమునందు దేవుడు ఉన్నాడు అని మనందరికీ నమ్మకం ఉంది. అందుకే ఏమంటున్నాడు, ఇదిగో నా శరీరం నశించిపోయినా పర్వాలేదు, నా శరీరం వ్యాధితో నశించిపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మకు దేవుడు రక్షణ కల్పించడానికి ఉన్నాడు. నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను శరీరానుసారంగా కుషించిపోయినా, శరీరానుసారంగా నశించిపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను అద్భుతంగా చేయగలడు అనే విశ్వాసముతో యోబు బ్రతుకుతా ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది వాక్యాల్లో. నెక్స్ట్ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథంలోకి వెళదాం. పాత నిబంధన ఇది కూడా రెడీగా ఉండండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయములో నుండి 19వ వాక్యం చదువుదాం. యోబు. హల్లెలూయా. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శరీరములు సజీవమునుగాను మట్టిలో పండియున్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచి ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతాలను సజీవులుగా చేయుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెషయా గారు, యోబు గారు ఏమన్నాడు? నా శరీరం నశించిపోయినా పర్వాలేదు, నాకేం బాధ లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మానవుడు మృతి చెందినా కూడా మానవ దేహంలో ఉన్నటువంటి మనందరం చనిపోతామని అందరికీ తెలుసా లేదండి? చనిపోయి మన శరీరాలు భూమిలో పాతిపెట్టబడి నశించిపోతుంది. ఎవరి శరీరం అన్నా శిథిలం కాకుండా ఉంటుందా అండి ఈ భూమి మీద? ఉండదు. ప్రతి ఒక్కళ్ళం ఇవాళ రేపు అంతే తేడా. అదే యోబు గారు కూడా అంటున్నాడు అక్కడ, తండ్రి దేవా
నా శరీరం నశించిపోయినప్పటికీ నాకు బాధ లేదు. నాకెందుకంటే ఆకాశమునందు నువ్వు ఉన్నావు, నీ ఆశీర్వాదం నాకు వస్తుంది, నువ్వు నన్ను చూస్తున్నావు తండ్రి అని చెప్పి మాట్లాడాడు. యెషయా గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో భూమిలో పాతి పెట్టబడినటువంటి శరీరములతో సహా దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున ఒక రోజున లెగవలసి వస్తుంది, లెగుస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు యెషయా గారు. అంటే మనం తెలుసుకోవాల్సిందండి, ఒక దినాన మరణించిన వారందరూ కూడా లెగుస్తారు అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఈ శారీరకంగా మరణించిన ప్రతి ఒక్కళ్ళు ఒక దినాన లెగుస్తారు అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. శరీరం నశించిపోతుంది కానీ మన ఆత్మ నశించిపోదు. కాబట్టి మన ఆత్మ మరొకరి దినాన లెగవలసి ఉంటుంది. ఇది కేవలం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళకేనా, లేకపోతే సమస్త శరీరులకా అని అంటే సమస్త శరీరులకి ఇది ఖాయం. అర్థమవుతుందండి. సమస్త శరీరులు నశించిపోయి మరణించిన తర్వాత భూమిలో పాతిపెట్టబడి వారి శరీరం అంతా కూడా శిథిలమైపోయినప్పటికీ కూడా వారి ఆత్మ, కొంతమంది ఆత్మలేమో పాతాళంలో ఉంటాయి, కొంతమంది ఆత్మలేమో పరదైసులో ఉంటాయి. ఈ పరదేశంలో ఉండేటటువంటి ఆత్మలేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నట్టు చేత పరదేశంలోకి వెళ్ళి ఉంటది. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి ఆత్మలేమో పాతాళంలో ఉంటాయి. సో దేవుడు రెండో రాకడ ఉన్నది. ఆ తీర్పు దినములో ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క ఏ శరీరంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా, నశించిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఒకసారి మళ్ళీ అక్కడ జడ్జిమెంట్కి రావాల్సి ఉంటుంది. అందుకని ఆయన అంటున్నాడు యెషయా గారు, ఇదిగో నేను భూమిలో పాతి పెట్టబడి నశించిపోయినప్పటికీ, నా శరీరం శిథిలమైనప్పటికీ కూడా మరొక రోజున నేను లేవవలసి ఉన్నాను, ఒక మంచు వలె నేను లెగవలసి ఉన్నాను అని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ముఖ్యం ఏంటంటే, మరణించినటువంటి ప్రతి మానవుడు మరలా ఇంకొక రోజున లెగవలసిన పరిస్థితి ఉన్నది. దానినే అమరత్వం అంటారు. ఆ అమరత్వాన్ని శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి తీసుకువెళ్ళాలి అనుకుంటేనేమో యేసుక్రీస్తు వారిని నీ రక్షకుడుగా అంగీకరించి ఉండాలి. ఒకవేళ యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా నువ్వు అంగీకరించలేదు, ఈ లోకంలో నీకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అంటే ఈ బైబిల్ నుంచి ఉదాహరణ చేయటం కాదు, మనం అనేక గ్రంథాల్లో కూడా ఈ వాక్యాలు చెప్పబడుతున్నాయి. ఆ గ్రంథాల్లో కూడా ఏముంటాయి అనేది మనకు తెలియదు, కానీ అన్ని గ్రంథాల్లో కూడా చెప్తున్నాయి. నేనైతే టూకీగా చెప్పగలను ఏంటంటే, పాపం చేసిన వాడు నరకానికి, పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి. ఈ మాటలు మనకి వినపడతా ఉంటాయి, అవునా? ఇప్పుడు ఈ వాక్యాన్ని అకార్డింగ్ టు బైబుల్ వాక్యంతో మనం దాన్ని పోలి చూస్తే, పాపం చేసిన వాళ్ళు పాతాళానికి, మరి దేవుని యందు ఆశ్రయం కలిగిన వాళ్ళు మరి పరలోకానికి వెళతారు అని మన వాక్యం చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ అన్ని గ్రంథాల్లో చెబుతున్న మాట ఏంటంటే, ఒకటి నరకము, ఒకటి స్వర్గము, ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. ఇట్లాగా ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ భాషలలో వాళ్ళు వివరించుకుంటున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక సత్యం ఉన్నది, ఒక అసత్యం ఉన్నది. అవునా కాదా? సత్యం ఉన్నది, అసత్యం ఉన్నది. సత్యములో జీవించే వారందరూ కూడా దేవుని చెంతకు వెళతారు. అసత్య మార్గాల్లో జీవించే వాళ్ళందరూ కూడా నిత్య నరకానికో పాతాళానికో, నువ్వు ఏదైతే అది ఏదనుకుంటే అది. అర్థమవుతున్న వాక్యం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళకు మాత్రము అమరత్వం ఉన్నది అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక వాక్యం చూపిస్తాను. కొత్త నిబంధన తీయండి. కొత్త నిబంధనలో 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయములో నుండి 10వ వాక్యం మనం చదివినట్లయితే కొన్ని వివరాలు మనకు అర్థమవుతాయి. ఈ యొక్క చనిపోయిన వాళ్ళు లేచినప్పుడు ఎలా లెగుస్తున్నారు, ఎలా అమరత్వం పొందుతున్నారు అనేటటువంటి విషయాల్ని మనం మాట్లాడుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం ఒకటి చదువమ్మా. హల్లెలూయా. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినందు వలన తన కృపబడి ఉన్న
మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకమును చేసి జీవమును అక్షయమతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అమరులై దేవుని రాజ్యములోకి చేర్చబడాలి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తున్నటువంటి పిలుపుకు లోబడాలి. ఈనాడు మనందరం కూడా, మనమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశములలో అన్నిట్లో కూడా యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడతా ఉంది. ఎందుకు ప్రకటించబడుతుందంటే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తన రాజ్యములోనికి బిడ్డలను తీసుకువెళ్తా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. రేపొద్దున నువ్వు అనుకునే స్వర్గం కావచ్చు, మనం అనుకునే పరలోకం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పేర్లు మార్పే, కానీ ఒకటే ఆ మార్గం. ఈ మార్గంలోకి నువ్వు వెళ్ళాలంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించి ఆయన రక్తముచే కడగబడి ఆయన రక్షణ పొంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యములో నిత్య జీవమై అమరులై జీవిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని తిమోతికి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. చాలా వరకు ఇది చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అన్ని దేశాలలో ఉన్నటువంటి వారు కనుక కొంతమంది ఏం చేస్తుంటారంటే వారు కొన్ని గ్రంథాలను నమ్ముకొని మరి వాటి ప్రకారం కూడా జీవిస్తూ ఉంటారు. తప్పు లేదు అని చెప్తున్నా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మానవ శరీరములో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. అంతేనా కాదా? ఈ ప్రాణం ఎక్కడుంటదయ్యా అంటే నిజం చెప్పాలంటే మానవుని రక్తములో ఉంటది. హల్లెలూయా. మానవ దేహములో అవయవాలు ఎన్నప్పటికీ మానవ దేహములో ముఖ్యమైనటువంటిది రక్తము. ఈ రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి బైబిలు కాదు అనేక గ్రంథాల్లో చెప్పబడతా ఉంది. రక్తము చిందించితేనే మానవుని పాపములు పోతాయని. కానీ కొంతమంది రక్తము అని చెప్పి అన్నాడు కాబట్టి మోగజీవుల రక్తాలను మరి వాటికి ప్రతీకగా పెడతా ఉన్నారు. కొంతమంది అయితే వెనకట పూర్వ రోజుల్లో ఒక మనుషులను కూడా చంపేవాళ్ళు. నా పాపాల కోసం పక్కన వాళ్ళ మనుషులను కూడా చంపినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంటే రక్తము వలన నీ పాపాలు కడగబడతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు మోగజీవుల యొక్క రక్తాలను కావచ్చు, కొంతమంది మనుషులను కూడా తన పాపాల కోసం అట్లా చంపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాక్యం అయితే చెప్తా ఉంది, పరిశుద్ధమైనటువంటి రక్తము చేతనే నువ్వు పరిశుద్ధుడు కాగలవు అనేది స్పష్టంగా చెప్తా ఉంది. ఈ పరిశుద్ధమైన రక్తము ఈ ప్రపంచం మొత్తం మీద ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వద్దనే ఉన్నది. ఆయన రక్తములో నుండి, ఆయన శరీరములో నుండి కారినటువంటి రక్తమే పరిశుద్ధ రక్తంగా దేవుడు అంగీకరించి ఉన్నాడు. ఇది నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్తా ఉంది. అలాగనే అన్ని గ్రంథాల్లో కూడా చెప్తా ఉంది, పరిశుద్ధ రక్తము చేతనే ప్రతి మానవుడి పాపము పోయిద్దని. పరిశుద్ధ రక్తం ఎక్కడుందని మనం ఎత్తుక్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. ఆ పరిశుద్ధ రక్తము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శరీరములో నుండి భూమి మీద పడింది. ఇక ఏటి వలన, ఏ మోగ జీవు వలన, ఏ రక్తములో పరిశుద్ధత లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కనుకనే ఈ రోజున ప్రపంచం అంతా కూడా బైబిల్ను నమ్ముకుంటుంది, సత్యములోకి వస్తా ఉంది, సత్యములో ప్రయాణిస్తా ఉంది. యేసు క్రీస్తు వారిని ప్రార్థన చేయుట, యేసు క్రీస్తు వారిని నీ రక్షకుడుగా అంగీకరించుకునుట అనేటటువంటిది మతము కాదు. ఇది ప్రస్తుతం అందరం తెలుసుకోవాలి. క్రిస్టియానిటీ అంటే ఒక మతం, హిందూయిజం ఒక మతం, బౌద్ధమిజం ఒక మతం, సిక్కుయిజం ఒక మతం. క్రైస్తవం అనేది కాదు. బైబిల్ చదువుకోండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు అపోస్తుల ద్వారా, యేసు క్రీస్తు వారిని వెంబడించే వారు ఎవరైతే ఉన్నారో వారిని క్రైస్తవులు అనబడుదురు, వారు పరిశుద్ధులు
అంతవరకే ఇక్కడ డెఫినేషన్. ఇంతకు మించి ఏ డినామినేషన్ మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాల్ని మనం ఏది కొత్తవి చేర్చకూడదు, ఉన్న వాటిని తీసేయకూడదు. అది బైబిల్ నిబంధన. అలా చేస్తే వాళ్ళు దానికి శిక్ష అనుభవిస్తారని దేవుడు వాక్యం చెప్తా ఉన్నాడు. కనుక ఈ రోజున మనందరూ గమనించాలి, యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ అనేటటువంటిది కేవలం మన ఆత్మల కొరకు రక్షణ జరుగుతూ ఉంది. ఈ రోజున మనందరం కూడా నమ్మకం కలిగి ఉన్నాం. యేసు క్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది, ఒక ధైర్యం ఉంది. ఏమిటి అంటే అది, ఇదిగో నా శరీరము నశించిపోయినను, నా శరీరం శిథిలమైపోయినను, నా ఆత్మకు అమరత్వం ఉన్నది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అదే మీకు మొట్టమొదటిగా యోబు అన్నాడు, నా శరీరము నశించిపోయినా నాకు భయము లేదన్నాడు. అన్నాడా లేదా? చదివాలేదు మీరు నాకు వాక్యం? నా శరీరము నశించిపోయినా, నా శరీరము కుళ్ళిపోయినా నాకు బాధ లేదు. ఆకాశమునందు ఉన్నటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడు, నా యథార్థతను చూస్తున్నాడు, నా నమ్మకాన్ని చూస్తున్నాడు, నా విశ్వాసాన్ని చూస్తున్నాడు. కనుక నా శరీరముకు నాకు ఇంపార్టెంట్ కాదు, నా శరీరముతో నాకు అంత పని లేదు. దీనికంటే నాకు దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన ఆత్మ నాకు ముఖ్యమని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము, క్షయత్ర అక్షయతను స్వతంత్రించుకొనుము. ఇదిగో మీకు ఒక మరణము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుగాక, నిమిషంలో ఒక రెప్పపాటున కనుబూర మోగగానే మనమందరము మార్పు పొందెదము. బోరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేబడును, మనము మార్పు పొందెదను. హల్లెలూయా. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో ఏం వినపడుతుంది మీకు? మానవ శరీరంలో మనం చనిపోయిన తర్వాత మన శరీరంలో నుంచి ఆత్మ బయటకు తీయబడిన తర్వాత ఈ ఆత్మకు మరణము లేదు అనేటటువంటి వాక్యాన్ని స్పష్టంగా మనం చదువుకుంటా ఉన్నాం. అది దేని వలన జరుగుతుంది? యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ వలనే జరుగుతుందని వాక్యం చెప్తా ఉంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన శరీరాలు మరణిస్తాయి, మన శరీరానికి మరణం ఉంది, మన శరీరం చనిపోతుంది. మన శరీరానికి ఉన్నటువంటి యొక్క శుభ్రత అనేటటువంటిది ఒక రోజున శిథిలమైపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మానవుడు చనిపోవలసిన వాడే, ప్రతి ఒక్క జంతువు చనిపోవలసిందే. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ మాత్రం చనిపోదు. ఈ చనిపోయినటువంటి ఆత్మ అలా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే, మన బైబిల్ ప్రకారంగా అయితే ఒకటేమో పాతాళంలోకి వెళ్ళుద్ది, రెండోది పరదేశంలో ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు రెండవ బోర ఊదుతాడు రాకడలో. ఆయన రెండవ రాకడలో బోర ఊదినప్పుడు ఈ యొక్క ఆత్మలన్నీ కూడా లెగవనెత్తబడతాయి. పాతాళంలో ఉన్న ఆత్మలు లేగుస్తాయి, పరదేశంలో ఉన్న ఆత్మలు బయలుదేరుతాయి. వాటన్నిటికీ కూడా దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఈ లోకంలో ఉండి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని తమ పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా పరదేశంలో నుండి పరలోకములోకి వెళతారు. ఎవరైతే ప్రభువుని నమ్ముకోకుండా మరి ఆ పాపములోనే ఉండి కంటిన్యూషన్గా చనిపోతుంటారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి అగ్నిగుండంలోకి ప్రవేశిస్తారు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. ఇది మన గ్రంథమే కాదు, కేవలం బైబిలే కాదు, అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఇంకో రకంగా చెప్పుకుంటారు, అంతే తేడా. అర్థము ఒకటే, మాట వేరే ఉంటుంది. అంతేనా కాదండి? తెలుగులో అమ్మ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? మమ్మీ అంటాం. అర్థం ఒకటేనా కాదా? తెలుగులో అమ్మ అన్నా ఒకటే, ఇంగ్లీష్లో మమ్మీ అన్నా ఒకటే. అక్షరం మారిందేనే కానీ అర్థం ఒకటే. సేమ్ నేను కూడా అదే చెప్తున్నా. బైబిల్లోనేమో పరలోకం అంటాం, ఇంకొకళ్ళైతేనేమో స్వర్గం అంటారు, ఇంకొకళ్ళైతే ఏదో చెప్తారు, వాళ్ళ ఇష్టం. కానీ రూల్ ఒకటే, పరిస్థితి ఒకటే. అంటే వాళ్ళు చెప్పేటటువంటి విధానాల్లో కొన్ని ఉంటాయి లెక్కలు, మన విధానాల్లో కొన్ని ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ అన్ని గ్రంథాల్లో మాత్రం ఒకటి ఉంది. ఏంటంటే రక్తము చిందించితేనే మానవుడి పాపాలు పోతేనేది మాత్రం టోటల్గా అన్ని గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది.
రక్తము చిందించితేనే నీ పాపాలు తీసివేయబడతాయి. ఈ పాపము పోయే రక్తం ఎక్కడుంది? ఇది క్వశ్చన్ వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వాక్యాలు చదువు, ఎక్కడుందో ఏంటో చెప్తాడు. హల్లెలూయా. 54 నుంచి చదువుకుంటారా, 58 వరకు చదువు. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మార్త్యమైనది ఈ అమర్త్యమైనను ధరించు కొనప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. హల్లెలూయా. అక్కడ టాకు ఆ వాక్యంలో స్పష్టత ఏంటంటే మానవ శరీరము క్షయమైనటువంటిది. అర్థమైందమ్మా? క్షయము అనగా ఆకారము కలిగినటువంటిది. అంతేనా? కాదండి. ఇప్పుడు మన దేహం ఉంది, దీనికి ఒక ఆకారం ఉంది, అవునా కాదా? మన నీడ ఎట్టుంటుంది? నీడను పట్టుకుంటావా నువ్వు? మనల్ని వచ్చి ఎవరైనా పట్టుకోగలుగుతారు, నీడను పట్టుకుంటావా? నువ్వు చూస్తావు తప్ప దాన్ని ఏం చేయలేవు. అంతేనా కాదా? మనల్ని కత్తి తీసుకొని పొడుస్తాడు, మన నీడను పొడిస్తే ఏమన్నా అయిద్దా? అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్షయమైనది అంటే శారీరకంగా భౌతికంగా ఉన్నటువంటి ఈ శరీరము చనిపోయిన తర్వాత అక్షయతను పొందిద్ది, అంటే అమరత్వాన్ని పొందిద్ది, అంటే ఒక స్పిరిచువల్ అంటే ఆత్మానుసారమైనటువంటి రూపాన్ని పొందిద్దని చెప్తున్నాడు అతను. అర్థమవుతుందా? ఒక స్పిరిచువల్ అనేటువంటి ఒక ఆత్మ రూపంలో మన దేహం మారిద్ది. దానిని ఇప్పుడు నేను చెప్తున్నా, ఉదాహరణకి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. మనల్ని పొడిస్తే చనిపోతాం, ఎవరన్నా వచ్చి ఆ నీడ ఉంటుంది కదా మన వెనక, మన నీడను కత్తి తీసుకొని పొడితే చచ్చిపోతాం, మనం చనిపోం కదా. అట్లానే మానవ శరీరంతో ఉన్నటువంటి మనము మన యొక్క శరీరములో నుండి మరణించినప్పుడు, మన శరీరముతో మరణించినప్పుడు, మనం మరణించిన తర్వాత మనము ఆ అక్షయత అనేటటువంటి ఒక రూపాన్ని ధరించుకుంటాం. అక్షయత అనేటటువంటి రూపాన్ని ధరించుకుంటాం. అంటే మీరు అనుకున్నట్టుగా ఒక నీడ అనుకోండి, అర్థమవుతుందా? ఒక నీడ లాంటిది మానవ దేహంలో కానీ చెట్టుకు కానీ ఉన్నటువంటి నీడ అనుకోండి. ఆ ఆకృతిలోకి మనము మార్చబడతాం. మార్చబడినటువంటి దీనిని ఎవరు చంపలేరు. అర్థమవుతుందా? ఎవరు చంపలేరు. కంపల్సరిగా నువ్వు ప్రభువు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ క్షయమైనది అక్షయతలోకి రావాల్సిందే. ఈ అక్షయతలోకి వచ్చినటువంటిది పరిశుద్ధతలో ఉంటే పరలోకానికి, అపరిశుద్ధతలో ఉంటే నరకానికి. అది తేడా. అర్థమవుతుందా వాక్యము? అదే చెప్తున్నాడు. ఈ శరీరంలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఒక అక్షయత అనేటటువంటి ఒక రూపాన్ని పొందుతాం. చాలా మంది అనుకోవచ్చు వీళ్ళందరూ చూసినట్టు చెబుతున్నారే అని. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు. గ్యారెంటీ చెప్తున్నా, 100% మనకు బైబిల్లో నమ్మకంగా ఉంది. కంపల్సరిగా జరిగి తీరుతుంది. ఆ అక్షయతను పొందుకున్నటువంటి నీవు అమరత్వం అయ్యి, అమరుడు అయ్యి, అమరుడు అంటే అర్థం ఏంది? మరణము లేనివాడు. అమరత్వం అంటే మరణము లేనటువంటిది. ఆ అమరత్వంలో ద్వారా యేసుక్రీస్తు వారి రాజ్యానికి, దేవుడు నిర్మిస్తున్నటువంటి రాజ్యానికి యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు చేరటం జరుగుతుంది అనే వాక్యాన్ని అక్కడ చెబుతున్నాడు. నెక్స్ట్ కంటిన్యూ చదువు. విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేర్చును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణము ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనము జయము ఆగ్రహించుచు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరణించినటువంటి ప్రతి మానవ దేహము ఒక అక్షయతను పొందిద్ది, ఒక ఆకారాన్ని పొందిద్ది. ఆ ఆకారాన్ని పొందినటువంటి ఆ యొక్క అమరత్వమైనటువంటి అక్షయమైనటువంటి దేహం అనేటటువంటిది యేసుక్రీస్తు వారిని మనము నమ్ముకొని ఉన్నట్లయితే, శరీరముగా ఉన్నప్పుడు మనం నమ్ముకున్నట్లయితే, ఆ శరీరములో నుండి వచ్చినటువంటి ఆత్మకు అక్షయత అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ అక్షయత అనేటటువంటిది పరదేశంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది?
పరదేశంలోకి వెళుతుంది. ఎందుకంటే నువ్వు శరీరముగా ఉన్నప్పుడు, నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించుకున్నావు, ఆయన రక్షణ పొందావు, ఆయన అంగీకరించావు. యేసయ్యా నేను పాపిని, నేను పాపంలో బ్రతికాను, పాపంలో జీవించాను, అనేక మందిని దూషించాను, అనేక మందిని మోసం చేశాను, అనేక మందిని నేను సంహరించాను అని రకరకాలుగా ఎవరికున్నటువంటి ఆ బలహీనతలను బట్టి, ఎవరికున్నటువంటి వారి యొక్క ఆ పాపములను బట్టి వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆ రక్షణ పొందినట్లయితే ఆ యొక్క శరీరాలు మరణించినప్పుడు ఆ శరీరములో నుండి వచ్చేటటువంటి ఆత్మను, ఆ అక్షయతను దేవుడు పరిశుద్ధతగా చేసి ఆ యొక్క పరదేశంలో ఉంచుతాడు. అర్థమవుతున్న వాక్యము. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటిది, ఆయన సిలువ మోసింది మనందరి కొరకు. కాబట్టి మనందరం కూడా ఆ విషయాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఇంకొక వాక్యం చూపిస్తా. 1వ పేతురు అదే అధ్యాయంలో కొత్త నిబంధనలోనే ఉంటుంది, తర్వాత వాక్యాలు చూడండి. 1వ పేతురు అని రాయబడి ఉంటుంది. ఆ అధ్యాయం తీసుకోండి. 1వ అధ్యాయం 4వ వాక్యం ఒకటి చదవండి. హల్లెలూయా. అపరిమితమైన 1వ అధ్యాయం తీసావా పేతురు? 1వ పేతురు ఉందా? 1వ అధ్యాయం తీసావా? 4వ వాక్యం చదివేది ఉంటుంది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. సజీవులకును మృత్యులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరమిచ్చు వారై ఉన్నారు. మృత్యులు శరీర విషయముల్లో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలోను దేవుని బట్టి జీవించుచున్నట్లుగాను వారికి కూడా సువార్త ప్రకటించబడెను. హల్లెలూయా. చాలే అట్లా ఉండు. ఈ వాక్యంలో మీరేం గమనిస్తూ ఉన్నారు? మృతులలో నుండి లేచిన వాళ్లకును, సజీవులుగా ఉన్న వాళ్లకును దేవుని సువార్త చెప్పబడతా ఉంది. ఈరోజున చాలామంది ఏమనుకుంటా ఉంటారంటేనండి, ఏంది పొద్దాకులు యేసుక్రీస్తు వారి ప్రార్థన అని చెప్పి ఆదివారం శనివారం శుక్రవారాలు ఊరికే ప్రార్థనలు అంటూ ఉంటారు. ఇకేం పని పాట లేదా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇది మనకి ఇప్పుడు మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మనకు 3 గడియలు ఉన్నాయి. రాత్రి వేళ 4 గడియలు ఉన్నాయి. ఉదయాన్నే మన సొంత కార్యాలు చేసుకుంటాం. 10 గంటల కాడి నుంచి మనకు కావాల్సినటువంటి పని బాటల్లో ఉంటాం. సాయంకాలానికి వచ్చి మరలా మన కుటుంబంలో ఉన్నటువంటి మనకి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అలాగే రాత్రిపూట మనందరం కూడా నిద్రపోతాం. మనకు 4 గడియలు, 4 జాములు ఉన్నాయి. అలాగని యేసుక్రీస్తు వారు కూడా ఏంటంటే ఇక్కడ ఆయన ఆరాధనలో మనకు 3 గడియలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన లేచాడు. 1 శ్రమ దినం, 2 విశ్రాంతి దినం, 3వది పునరుద్ధారణ దినం. హల్లెలూయా. 3 రోజులు యేసుక్రీస్తు వారి లెక్క ఉంది. అర్థమవుతుందా వాక్యము? 1 శ్రమ దినం, 2 విశ్రాంతి దినం, 3వది పునరుద్ధారణ. అందుకనే మన ఆరాధనలు కూడా అలా జరుగుతాయి. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన, శనివారం రోజు విశ్రాంతి ప్రార్థన, ఆదివారం రోజు పునరుద్ధారణ ప్రార్థన. ఇలా 3 ప్రార్థనలు దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళందరూ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం చేసేటటువంటి ఆరాధన చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనందరి కోసం ప్రాణం పెట్టిన దినం అది. అందుకని ఆ రోజున మనందరం కూడా చక్కగా ఉపవాసాలతో ఉండి ఎంతో ప్రేమ కలిగి ఆయన యందు జీవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. శనివారం విశ్రాంతి దినములో నిర్మలమైనటువంటి మనస్సు కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి, ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో ప్రార్థన చేసుకోవాలి. అలానే ఆదివారం రోజున ఆయన పునరుద్ధారుడై మనందరి కోసం తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, అమరుడయ్యాడు, పరిశుద్ధాత్ముడయ్యాడు ఆయన. అందుకని మనందరం కూడా ఆదివారం రోజున మళ్ళీ సంతోషకరముగా ఆయన గురించి కీర్తనలు పాడుచు
ఆయన గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ అనేక వాక్యాలు చదువుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకనే 3 రోజులు మన యొక్క ప్రభు ప్రార్థన కొనసాగుతూ ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా. అది తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. చివరగా ఇంకొక వాక్యం చూపిస్తాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 9వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదవండి. కావున దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలెనని మింగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాము జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటిని ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కాలముందును. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం ఏందో మనము తర్వాత చదువుకోండి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచు వారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటేనండి, జాగ్రత్తగా వినాలి ఇక్కడ వాక్యాన్ని మీరు. ఇక్కడే లాస్ట్ మినిట్ మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పౌలు గారు శరీరము అయినటువంటి ఈ శరీరంలో ఉన్నప్పుడు మనం మంచి పనులు చేసినను చెడ్డ పనులు చేసినను దేవుడు ఏమీ మనల్ని అనడు. అర్థమవుతుందా? మంచి పనులు చేసినా నిన్నేమనడు, చెడ్డ పనులు చేసినా నిన్నేమనడు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరంలో నుంచి వచ్చిన ఆత్మను పాతాళానికో పరదేశుకో పంపిస్తాడు. అదొక సబ్జెక్టు. తర్వాత ఏం జరుగుతుంది అన్నాడంటే, దేవుడు ఒక తీర్పు దినమున్నది. ఆ తీర్పు దినమున దేవుడు వచ్చినప్పుడు పాతాళ లోకములో ఉన్నటువంటి ఆత్మలు పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు దేవుని వద్ద నిలబడతాయి జడ్జిమెంట్కి. ఇక్కడ దేవుడు ఎవరు లాంటి వాడు? జడ్జి లాంటి వాడు. అంటే మనల్ని పరదేశంలో నుంచి పరలోకానికి పంపించాలా, స్వర్గానికి పంపించాలా, లేకపోతే వీడు చేసినటువంటి మానవ శరీరంలో చేసినటువంటి తప్పులను బట్టి ఇతడిని పాతాళానికి పంపించాలా, నరకానికి పంపించాలా, అగ్నిగుండానికి పంపించాలా అనేటటువంటి తీర్పు చేయటానికి దేవుడు జడ్జిమెంట్లో కూర్చుంటాడు. ఈ జడ్జిమెంట్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మళ్ళీ ఇద్దరు లాయర్లు వస్తారు. కోర్టులో జడ్జి గారు ఉంటారు, జడ్జి కాడ ఇద్దరు లాయర్లు ఉంటారండి. ఒకడు ఒక పక్కన వాదిస్తూ ఉంటారు, ఒక పక్కన ఒక ఆయన వాదిస్తూ ఉంటాడు. ఇద్దరు ముద్దాయిలు ఉంటేనే కదా ఇద్దరు పక్కన ఇద్దరు లాయర్లు ఉండేది. అవునా కాదండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ లాయర్లతో పోల్చి మీకు ఎవరని చెబుతున్నా. జడ్జి దేవుడు, జడ్జి స్థానంలో దేవుడు ఉన్నాడు. ఇక మనకుండేటటువంటి శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు అపవిత్రంగా వాళ్ళు చేసినటువంటి చెడ్డ పనులను బట్టి జీవించి చనిపోయి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలు, అలాగనే మరి మంచి పనులు చేసో లేకపోతే చేసిన పాపాలను ఒప్పుకోనో, మంచి పనులు చేయకపోయినా మొట్టమొదటిలో ఒకళ్ళు పాపాలు చేసినా ఆ పాపాలను ఒప్పుకొని పరిశుద్ధతలోకి వచ్చి యేసు నా రక్షకుడు అంగీకరించుకున్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని దేవుడు పరదేశంలో పెడతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ తీర్పు దిన రోజున ఏం జరుగుతుందంటే, ఇక్కడ వచ్చి సైతాన్ గారు నిలబడతాడు, ఇటు పక్క వచ్చి యేసుక్రీస్తు వారు నిలబడతాడు, మధ్యలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఈ ఆత్మలు లేవబడతాయి. ఒక్కొక్క ఆత్మ వచ్చి నిలబడ్డప్పుడు వీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ క్రియలైతే చేస్తున్నాడో, అంటే పాపాలు చేసినా ఏది చేసినా ఒక లాస్ట్లో యేసుక్రీస్తు వారిని నమ్ముకొని మరి యేసు నా రక్షకుడు అనుకొని మరి రక్షణ పొంది కానీ ఒకళ్ళు చనిపోయి ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆయనకు సమాధానం చెప్తాడు తండ్రికి. తండ్రి, ఇతడు పాపే, ఇతడు పాపములు చేసిన మాట వాస్తవమే, కానీ ఒక దినాన నా సువార్త విన్నాడు. ఇదిగో నా బిడ్డ సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఇదిగో నా బిడ్డ చర్చిలో నుండి మరి దేవుని మందిరంలో నుండి వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం విన్నాడు, వాక్యానుసారంగా తన హృదయాన్ని మార్చుకున్నాడు, నా మందిరానికి వచ్చాడు, నా యొక్క మందిరంలో నా యందు రక్షణ పొందాడు, నేను పాపాలు ఒప్పుకొని కన్నీరు కార్చి నా మందిరంలో ఏడ్చాడు, తన మనసులో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకున్నాడు,
తన మనసులో ఉన్నటువంటి పగ ప్రతీకారాలను తీసివేసుకున్నాడు. నిర్మలమైన మనసు కలిగాడు, ప్రశాంతమైన హృదయం కలిగాడు, అందరి పట్ల జాలి కలిగిన హృదయం కలిగాడు, మంచి మనసు కలిగాడు. మొదటి పాపే తర్వాత పరిశుద్ధుడయ్యాడు నా వలన. కాబట్టి ఇతడుని నేను నీ రాజ్యానికి అంగీకరిస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారు మన తరపున వాదిస్తాడు. ఇక ఎవరైతే యేసుక్రీస్తు వారంటే ద్వేషించుకొని, యేసుక్రీస్తు వారంటే కోప్పడి, ఆయన మన మతస్థుడు కాదు, ఆయన మన దేశస్థుడు కాదు, ఆయనకి మనకు సంబంధం లేదు, నేను చెప్తున్నా, ఇలాగ ఎవరైతే ఊహించుకొని యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా చనిపోతున్నారో వీళ్ళందరూ కంపల్సరిగా పాతాళంలోకి వెళ్ళిపోతారు. 100%. వీళ్ళు లేచి నిలబడతారు. నిలబడ్డప్పుడు ఏం జరుగుతుంది అక్కడంటే, పక్కనొచ్చి సైతాన్ గారు నిలబడతాడు. అయ్యా, ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళాలని ఇతను అనుకున్నాడు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు వాక్యానికి ఇతను హృదయం డైవర్ట్ అయ్యింది, అయినా కూడా నేను పక్కనే ఉండి అనేక రకాలుగా అతను నేను మోసం చేసుకున్నా. ఎలాగంటే మన మతస్థుడు కాదు, మన దేశస్థుడు కాదు, మన కులస్థుడు కాదు, మన ప్రాంతీయుడు కాదని చెప్పి తన ఆత్మతోటి నేను ప్రేరేపించుకున్నా. నా యొక్క ఆత్మను అతను అంగీకరించాడు, నా యొక్క సైతాన్ ఆత్మను అతను అంగీకరించుకొని యేసుక్రీస్తు వారిని ద్వేషించాడు, దూషించాడు. కాబట్టి ఇతడు చనిపోయినాక నా అకౌంటు, ఇతడు నావాడు అని సైతాన్ మాట్లాడతాడు అక్కడుండి. హల్లెలూయా. ఇవన్నీ మీరు చూసారా అంటే యథార్థాలు. ఒకటి చెప్తా వినండి, మనం ఉన్నామంటే మన వెనక నీడుందా లేదా నమ్మండి. ఈ లోకంలో సత్యం ఉందా లేదా, ఈ లోకంలో అసత్యం ఉందా లేదా, ఈ లోకంలో పగులుందా లేదా, ఈ లోకంలో రాత్రి ఉందా లేదా, ఈ లోకంలో దురాత్మ ఉందా లేదా, ఈ లోకంలో పరిశుద్ధాత్మ ఉందా లేదా, అన్నీ ఉన్నప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా ఉంది. ఈ జడ్జిమెంట్లో దేవుడు కంపల్సరిగా కొంతమందిని నిత్య రాజ్యానికి పంపించి అమరత్వాన్ని పొందిస్తాడు, అమరులుగా చేస్తాడు, మరణము లేనటువంటి శరీరాలు ఇస్తాడు, ఆకలి దప్పులు లేనటువంటి శరీరాలు ఇస్తాడు. వారు ఎప్పటికీ పరిశుద్ధులుగానే ఉంటారు. ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించుకొని వారి పాపములను విడిచిపెట్టి వారి హృదయాలను తెల్లబరుచుకొని ఏ కపటము లేకుండా, ఏ మోసము లేకుండా, ఏ అన్యాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యము? అలా ఉంటేనే నీకు అక్కడ ద్వారాలు తెరవబడతాయి. ఒకవేళ ఒక్కోసారి చెప్తున్నా నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉండి కూడా, ఎక్కడుండి? ప్రభువులో ఉండి కూడా కొన్ని మనం పొరపాట్లు కానీ చేస్తున్నట్లయితే దానికి కూడా కొన్ని శిక్షలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరెవరు కూడా ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా పవిత్రంగానే ఉండాలి, పవిత్రతతోటే ఉండాలి, పవిత్రతతోటే జీవించాలి. అదే ప్రభు మనకు చూపించిన మాదిరి మార్గం. యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమించాడు, దుర్మార్గులను ప్రేమించాడు, దోషులను ప్రేమించాడు, నరహంతకులను ప్రేమించాడు, వ్యభిచారకులను ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు. కానీ వాళ్ళకలాగా ఆయన మారలేదు. అంతేనా కాదా? యేసుక్రీస్తు వారిలో దొంగతనం ఉందా? యేసుక్రీస్తు వారిలో మోసకరం ఉందా? యేసుక్రీస్తు వారిలో వ్యభిచారం ఉందా? యేసుక్రీస్తు వారిలో అహంకారం ఉందా? యేసుక్రీస్తు వారిలో యుద్ధాలు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ లేవు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించుకున్న మరుక్షణం, ఆయన రక్తముచే కడగబడిన మనం, రక్షణతో కడగబడిన మనందరం కూడా ఆయన రాజ్యంలోకి అమరత్వాన్ని పొందాలంటే, అమరత్వం అంటే ఎప్పటికీ చావులేనటువంటి శరీరాన్ని మనం పొందాలి అని అంటే కంపల్సరిగా మనందరం కూడా పరిశుద్ధతలో ఉండాలి. ఒకవేళ ఎప్పటికీ కూడా ఎవరైనా తెలియక అలాగా, పర్వాలేదులే, ఈ లోకంలో చాలా మంది అలాగనే ఉన్నారు, నేను కూడా ఉంటే ఏమైందని ఎవరైనా ఈ లోకపు ప్రజలను చూసి మాదిరిగా కానీ ఆలోచిస్తుంటే, ప్రేమ సహోదరుడా, సహోదరి, వాక్యం చెప్తా ఉంది, నా మార్గము ఇరుకు మార్గము, దానిని ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గము నాశనమునకు పోవు ద్వారము. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవుని సత్య మార్గాన్ని వెంబడించే వాళ్ళు కొందరే, సత్యములో జీవించే వాళ్ళు కొందరే, సత్యములో ఉండేవాళ్ళు కొందరే. ఆ ఇరుకు మార్గములో వారే నా రాజ్యానికి వారసులు. మిగతా వాళ్ళందరూ కూడా నిత్య నరకము, అగ్నిగుండ ప్రవేశము. కనుక ఈరోజు మీకు వర్తమానం ఏంటంటే, దేవుడిస్తుంది, చనిపోయిన ప్రతి ఆత్మకు తీర్పు ఉంటుంది. చనిపోయిన ప్రతి ఒక్క శరీరములో నుండి అక్షయత అనేటటువంటి శరీరాన్ని మానవుడు ధరించుకుంటాడు.
ఈ అక్షయత అనేటువంటి శరీరములో మరి పురుగు చావదు, అగ్ని ఆరదనేటటువంటి అగ్నిగుండములోకి వెళ్ళాలా ఈ అక్షయత అనేటటువంటి శరీరము, లేక ఎప్పుడు నిరంతరం ప్రభు ప్రార్థనలతోటి, గానాలతోటి, నిత్యము స్తోత్రాలతోటి, దేవుని మందిరములో ఆనందాలతోటి వెళ్ళాలా అనేటటువంటి తీర్పు ఉన్నది. ఆ తీర్పులో మీరందరూ కూడా అమరవులు కావాలి అని అంటే కంపల్సరిగా మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షణ పొందాలి. దాంతోపాటుగా పరిశుద్ధతలో మనం ఉండాలి. అప్పుడే మనం చేర్చబడతాం అనేది ఈ వాక్యాల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, అబ్బా తండ్రి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి ఈరోజు నాయన నీ బిడ్డలందరూ అయ్యా ఎంతో ప్రేమతోటి, ఓర్పుతోటి, సహనముతోటి నీ సన్నిధిలో కూర్చొని నిన్నెంతో ప్రేమగా ఆరాధిస్తూ ఉన్నారు. అయ్యా మరి ఈరోజు వాక్య ధ్యానములో నాయన అయ్యా యోబు గ్రంథంలో యోబు అన్నాడు, నా శరీరము నశించిపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఆకాశ మండలంలో నుండి నన్ను ఆశీర్వదిస్తున్నాడని అడిగాడు. అలాగనే యెషయా గారు చెప్పాడు, మానవ శరీరాలు నశించిపోతున్నప్పటికి కూడా నశించిపోయినటువంటి ఈ మానవ దేహము ఇంపార్టెంట్ కాదు, మనకు అమరత్వమైనటువంటి దేహము దేవుడు ఇస్తాడని చెప్పి యెషయా గారు కూడా ప్రకటించాడు. అదే రీతిగా నాయన 1 తిమోతికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెప్పాడు, మానవులు అందరూ కూడా మానవ శరీరాల్లో ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించాలనే వాక్యాన్ని వివరించాడు. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పాడు. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పాడు, ఎవరైతే ఈ మానవ దేహంలో ఉండి ఎవరైతే ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు సత్య మార్గంలో ఉండి నీతి కార్యాలు చేస్తున్నారా, అసత్య మార్గాలలో ఉండి తప్పుడు కార్యాలు చేస్తున్నారా, ఎవరు ఏ ఏ కార్యాలు ఈ మానవ దేహంలో ఉండి చేస్తున్నారో వారు చేసేటటువంటి ప్రతి పనికి, ప్రతి క్రియకి రేపు సమాధానం చెప్పవలసి ఉన్నదని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నాయన మేమందరం కూడా నీ వాక్యాన్ని చదువుకొని దాని యందు భయభక్తులు కలిగి మాలో ఉన్నటువంటి పాపములను విడిచిపెట్టి మాలో ఉన్నటువంటి ద్వేషాన్ని, అసూయ, అహంకారము, కపటము అన్నిటిని కూడా విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోకి మేము రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధతలోనే ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండి మా శరీరాలను కాపాడుకొని మేము చనిపోయినట్లయితే మన దేహాలకు క్షయత నుండి అక్షయతలోకి మారినప్పుడు యేసయ్య ద్వారా మనందరం కూడా పరదేశంలో ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించుకున్న మనందరం కూడా పరిశుద్ధతలో ఉండాలి, పవిత్రతలో ఉండాలి, పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలి. ప్రతి ఒక్కరిలో శాంతము, సమాధానము, నీతి ఉండాలి. కపటము, మోసము ఉండకూడదు, అహంకారం ఉండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని చెప్పబడినటువంటి ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో భద్రపరుచుకొని అనేక సమయాలలో ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మరి దేవుడు మన శరీరాలకు, మన శరీరాలతో చేసినటువంటి పాపాలను బట్టే మనకు రేపు జడ్జిమెంట్ ఉంటుంది. కనుక మన శరీరంగా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి, శరీరంలో మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన సరిచేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని శరీరంలో ఉన్నప్పుడే పవిత్రతలోకి వచ్చి శరీరాన్ని పవిత్రపరుచుకొని మరి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చెప్పబడినటువంటి ఈ వాక్యం అంతా కూడా దేవుడు దీవించునుగాక. అయ్యా ఇదిగో నాయన, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో అలాంటి వాళ్ళందరూ కూడా నాయన ఈ వర్తమానం విని మరి యేసు రక్తము చేతనే మనం పరిశుద్ధులం అవుతాం. ఏ గ్రంథమైనా ప్రకటిస్తూ ఉంది, రక్తము వలనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నీ పాపాలు పోతాయని. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ గ్రంథంలో చదివినా రక్తము ద్వారా అన్నాడు. ఈ రక్తము ఎక్కడున్నదంటే పశువులలో లేదు, మూగజీవులలో లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారానే ఉన్నదని దేవుడే మనకు వర్తమానం ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తమ రక్షకుడుగా అంగీకరించుకొని పరిశుద్ధతలోకి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకొని పరదేశులో నుంచి పరలోకములోకి చేరాలని ప్రతి ఒక్కరిని కూడా మనసారా ప్రార్థన చేస్తూ చెప్పబడినటువంటి యొక్క ప్రార్థన అంతటిని కూడా ప్రభువా నీ పాదాల చెంత పెడుతున్నాను. నాయనా నీవే దీవించి రక్షించమని
ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. అవునయ్యా, అవును, అవునయ్యా, అవును, అవును, అవును. బలము శక్తి నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంహాసము కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు, చిన్న బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికి కూడా దయచేయునుగాక. అలానే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి దేవుని రక్షణ కలుగునుగాక. అలాగనే వాక్యం ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు రక్షణ కలిగించునుగాక. అలాగనే లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా మారు మనసు పొందించి ఆ బిడ్డ కూడా రక్షణలోకి రావాలని కోరుతున్నాను. నాయనా, మరి ఒక చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను. మమ్మల్ని అందరం కూడా దీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను నా తండ్రి. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.